అహల్య నిజంగా తెలిసే తప్పు చేసిందా లేక తెలియక మోసపోయిందా? వాల్మీకి రామాయణం ఏం చెబుతోంది? వాల్మీకి రామాయణం అహల్యను అమాయకురాలిగా చూపించలేదు. ఆమె గౌతమ మహర్షి భార్య. ఆశ్రమ జీవితం, ఆశ్రమ ధర్మం గురించి తెలిసిన సతీమణి. ఇంద్రుడు గౌతముడి రూపంలో వచ్చినప్పుడు అహల్యకు అనుమానం వచ్చింది. వచ్చినవాడు ఇంద్రుడని గ్రహించింది. ఆ క్షణంలో ఇంద్రుడంటే ఆకర్షణకు లోనై సమ్మతించింది. వాల్మీకి స్పష్టంగా చెబుతున్న విషయం ఏంటంటే, అహల్య తెలియక మోసపోలేదు, తెలిసే తప్పు చేసింది. ఆ క్షణంలో కలిగిన కామవాంఛకు లొంగడం వలన ధర్మాధర్మ వివక్షణ కోల్పోయి మాత్రమే తప్పు చేసింది. కావాలని మాత్రం అహల్య తప్పు చేయలేదు. అయినా ఆమె పూర్తిగా పాపాత్మురాలు కాదు. క్షమకు, పశ్చాత్తాపానికి అర్హురాలే. గౌతముడి శాపం శిక్ష మాత్రమే కాదు, పశ్చాత్తాపానికి, అంతఃకరణ శుద్ధికి మార్గం కూడా. గౌతముడు అహల్యకు శాశ్వత శాపమివ్వలేదు. అహల్య తపస్సు చేయడం ద్వారా విముక్తి మార్గం ఇచ్చాడు. చివరికి శ్రీరాముడు కూడా తీర్పివ్వలేదు, అహల్యపై కరుణ చూపించాడు. వాల్మీకి చెప్పిన సందేశం ఒక్కటే: తెలిసి చేసిన తప్పుకు పశ్చాత్తాపముంటే విమోచనం కూడా ఉంటుంది. ఇదే వాల్మీకి రామాయణంలోని ధర్మ సూక్ష్మం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.